హాయ్ హలో నమస్తే మరో కొత్త ఫిల్మ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. కత్రినా కైఫ్ గతంలో టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. బాలీవుడ్లో గుర్తింపు రాకముందు ఇక్కడ కొన్ని సినిమాలు బాగానే డబ్బులు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ టాప్ హీరోయిన్ రేంజ్కి చేరుకుంది. ప్రభాస్ కూడా ఒకప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే, కానీ బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఇంటర్నేషనల్ ఐకాన్ అయిపోయారు మన ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడం కారణం కూడా ఇదే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం మొదట బాలీవుడ్ భామలనే ప్రయత్నించారు. వీరిలో మొదటగా వినిపించిన పేరు కత్రినా కైఫ్. అప్పట్లో ఎలాంటి రీజన్ చెప్పకుండానే ఈ ఆఫర్ను తిరస్కరించిందట కత్రినా. ఇప్పుడు తిరిగ్గా కూర్చుని తెగ బాధపడిపోతుంది. మేకర్స్ అడిగిన మేరకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అవుతుందట కత్రినా. కత్రినా కైఫ్ ఎంత ఫీల్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ సాహో హీరోయిన్ ఛాన్స్ ఈమె దగ్గరకు వచ్చే ఛాన్సే లేదు. సాహో దర్శకుడు సుజిత్, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇప్పటికే హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారట. త్వరలో ప్రభాస్ కూడా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కానుండడంతో ఓ గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి మరీ హీరోయిన్ని అనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదండి, అందుకే అంది వచ్చిన అవకాశాన్ని వెంటనే అందుకోవాలంటారు మన పెద్దలు. కత్రినా కైఫ్ మాత్రం ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. సో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.